హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్ ప్లేబుక్. సో ఆల్రెడీ ఎక్కువ రోజులు అవ్వకముందే మనం ఆల్రెడీ మ్యాచ్ చూసాం, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ. అండ్ ఎంఐ చాలా కన్విన్సింగ్గా విన్ అయింది. అండ్ ఎంఐ బౌలర్స్ పర్టికులర్లీ దేవర్ ద పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. ఎంఐ బౌలర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు, స్లోవర్ బాల్స్ అన్నవి పిచ్ని బాగా రీడ్ చేసి పిచ్చి పరంగా బాల్ బాగా వేశారు. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు. బ్యాటింగ్ పరంగా ఐ థింక్ ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ బోత్ డిడ్ ఈక్వల్లీ అని చెప్తా లాస్ట్ మ్యాచ్. కానీ బౌలర్స్ వర్ ద పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మళ్ళీ రీమ్యాచ్ హైదరాబాద్లో. సో చూద్దాం ఎస్ఆర్హెచ్ రివర్స్ తీసుకుంటుందా లేకపోతే ఎంఐ ఆల్రెడీ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు, సో అదే ఫామ్ కంటిన్యూ చేస్తారు. సో లెట్స్ గో. ఫస్ట్ హైదరాబాద్తో స్టార్ట్ చేద్దాం, మన హోమ్ టీమ్. హైదరాబాద్తో స్టార్ట్ చేసేటప్పటికి నాకు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ముంబైతోనే ఆడారు. అండ్ చెప్పాను కదా, కొంచెం బౌలింగ్ పరంగా ఇట్ ఫెల్ట్ లైక్ వాళ్ళు బ్యాట్ కమింగ్స్ తప్ప మిగతా బౌలర్స్ ఎవరు కొంచెం ప్లాన్ పరంగా ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించలేదు. జీషాన్ అన్సరీ బాగానే బౌల్ చేశాడు, ఇషాన్ మలింగ లాస్ట్ ఓవర్లో ఒక ఓవర్ బాగానే బౌల్ చేశాడు. కానీ ఇట్ స్టిల్ ఫెల్ట్ లైక్ ఇంకా కొంచెం ఎంఐ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేస్తారని, బూమ్రా అయినా వాళ్ళ టీంలో లేకపోతే ఇన్ జనరల్ ఎవరైనా వాళ్ళు కొంచెం దీపక్ చహర్ ఒకడే కొంచెం అవుట్ ఆఫ్ కలర్ కనిపించాడు. సో అలా చూసుకుంటే యా, బౌలింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ నీడ్స్ టు డూ సమ్ చేంజెస్ కాకపోయినా అట్లీస్ట్ ప్లాన్స్ పరంగా కొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ వాళ్ళకి తెలిసిన కండిషన్స్ కాబట్టి ముంబై బౌలర్స్ కన్నా బాగా పర్ఫామ్ చేయాలని అనుకోవాలి. నెక్స్ట్ బ్యాటింగ్ పరంగా నాకు పర్టికులర్లీ నాకు నచ్చింది అసలు అభిషేక్ శర్మ ఆడిన విధానం, లేకపోతే ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఆడిన విధానం. వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడినట్టయితే అనిపించింది. అభిషేక్ శర్మ 40 balls-లో 20 మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ స్ట్రగుల్ అవుతున్నప్పుడు హీ ప్లేడ్ రియలీ వెల్ నా ఒపీనియన్లో. మిగతా బ్యాట్స్మెన్స్ సపోర్ట్ రాలేదు కానీ హీ డిడ్ హిస్ జాబ్. అండ్ ట్రావిస్ హెడ్కి కూడా ఒకప్పుడులాగా స్టార్టింగ్ ఫ్యూ మ్యాచెస్లోని వికెట్ విసిరేసినట్టు అనిపించలేదు. ఈవెన్ దో లాస్ట్లో కొంచెం ఫెయిల్ అయినా కూడా ఇట్ స్టిల్ ఫెల్ట్ లైక్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేసినట్టు అనిపించింది, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. వచ్చే బ్యాటింగ్ దగ్గర మెయిన్ ఇష్యూ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టే ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇంకా ఈ సీజన్లోని ఒక ఫ్రీ ఫ్లోయింగ్ నాక్ ఆడలేదు, ఎందుకో అవుట్ ఆఫ్ టచ్లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. బాల్ టైం అవ్వట్లే, బాగా గట్టి కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ క్రికెటింగ్ షాట్ సైడ్ రన్స్ కొడితే ఈ ఇయర్ ఎందుకో క్రికెటింగ్ షాట్ సైడ్ రన్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అనిపించట్లే. ఏదో పెద్ద షాట్స్ కొట్టడానికి గట్టి కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోతున్నాడు. క్లాస్కి వచ్చేటప్పుడు కూడా లాస్ట్ మ్యాచ్ దీపక్ చహర్ని ఎక్కువ రన్స్ కొట్టాడు కానీ మిగతా బౌలర్స్ దగ్గర స్ట్రగుల్ అయినట్టు అనిపించింది నాకైతే. ఆ క్లాస్ని కూడా 23 crores ఇచ్చి కొట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వాలని ట్రై చేయాలి. సో అది ఇది బ్యాటింగ్ పరంగా. నెక్స్ట్ బౌలింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి షమీ ఒకప్పుడు లాగా ఓపెనింగ్లోని వికెట్స్ అయితే ఇట్లా ఓపెనింగ్లో పవర్ ప్లేలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోని ద మోస్ట్ వికెట్స్ షమీయే తీసాడు అనుకుంటున్నా. అట్లీస్ట్ టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉంటాడు పవర్ ప్లేలో. కానీ ఈ సీజన్ అలాంటి పర్ఫార్మెన్సెస్ ఎస్ఆర్హెచ్కి ఇవ్వలేదు, లాస్ట్ మ్యాచ్ కూడా అదే ఇవ్వలేదు. ప్యాట్ కమింగ్స్ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు బ్యాటింగ్ పరంగా అయినా లేకపోతే ఇన్ జనరల్ బౌలింగ్ పరంగా అయినా లేకపోతే ఫీల్డింగ్ పరంగా అయినా క్యాప్టెన్సీ పరంగా అయినా హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ పరంగా లాస్ట్ మ్యాచ్ ప్యాట్ కమింగ్స్ అంతా చేశాడు. బ్యాటింగ్ పరంగా అనికేత్ వర్మ ఈజ్ ఆల్సో డూయింగ్ రియలీ వెల్. నా ఒపీనియన్లో అది అనికేత్ వర్మ కొంచెం అప్పర్ ద ఆర్డర్ ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా నా ఒపీనియన్లో. బట్ మేనేజ్మెంట్ చేస్తారో లేదో చూద్దాం. కానీ బౌలింగ్ పరంగా నేను నీడ్ టు డూ బెటర్, వికెట్స్ తీస్తే ఉండాలి. ప్లస్ ఈ హైదరాబాద్లో మ్యాచ్ కాబట్టి ఆబ్వియస్లీ హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది. సో హై స్కోరింగ్ మ్యాచెస్ మనం రన్స్ తగ్గించడానికన్నా వికెట్స్ తీయడానికి బాల్స్ ఎక్కువ వేస్తేనే బెటర్. సో అది ఇది ఎస్ఆర్హెచ్ పరంగా. ఎంఐకి వచ్చేటప్పటికి ఎంఐ ఎస్ఆర్హెచ్తో విన్ అయ్యారు మొన్న, తర్వాత సిఎస్కేతో కూడా విన్ అయ్యారు. దే ఆర్ ఫైనల్లీ లుకింగ్ బ్యాక్ ఇన్ టచ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా మంచి టీం ఉందని, కానీ పర్ఫార్మెన్స్ రావట్లేదని. ఇప్పుడు టీం తగ్గని పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. రోహిత్ శర్మ బ్యాక్ ఇన్ ఫామ్, సూర్య ఆల్రెడీ చాలా బాగా ఆడుతున్నాడు, ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ రన్నింగ్లో ఉన్నాడు. నెక్స్ట్ హార్దిక్ కూడా కెప్టెన్సీ పరంగా ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అసలు నిజం చెప్పాలంటే బౌలింగ్ చేంజెస్ అన్నా ఏమన్నా కూడా క్రెడిట్ ఇవ్వాలి హార్దిక్కి. నెక్స్ట్ రెస్ట్ మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా వాళ్ళు పనాలు చేస్తున్నారు. తిలక్ వర్మ అయినా లేకపోతే ఇప్పుడు డ్రయాన్ రికల్టన్ అయినా లేకపోతే విల్ జాక్స్ అయినా. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో విల్ జాక్స్ పర్టికులర్లీ చాలా బాగా ఆడాడు.
సో అలా ఆ టీం అందరూ అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయినా పర్ఫామ్ చేశారు. ప్లస్ టీం అంతా మళ్ళీ ఫైనల్లీ జెడ్ లైనట్ ఉంది. ప్లస్ బౌలింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి బూమ్రా తిరిగి రావడం, ఇట్స్ అ హ్యూజ్ ప్లస్. ఏ టీంకైనా బూమ్రా లాంటి ఒక ప్లేయర్ మీ టీంలో ఉండడం, అది ముంబైకి లక్కీగా బూమ్రా తిరిగి వచ్చాడు. సీజన్ అంతా ఉండడేమో అనుకున్నాను నేను. అండ్ దీపక్ చహర్ ఉన్నాడు, బోల్ట్ ఉన్నాడు, స్పిన్నర్స్లో శాంట్నర్ చాలా అండర్ రేటెడ్ ప్లేయర్, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. చాలా ఇయర్స్ సిఎస్కే దగ్గర ఉండి వేస్ట్ చేసుకుంటూ అనిపించింది నాకైతే కెరియర్. వేరే టీమ్స్లో ఉండుంటే వాడికి ఒక మెయిన్ ఐపీఎల్ స్టే అయ్యి ఉండేవాడు. కానీ ఫైనల్లీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఛాన్స్ వచ్చింది. చాలా ఇయర్స్ సిఎస్కేలో వేస్ట్ అయినా కూడా. బట్ శాంట్నర్ ఓవరాల్ టీం అంతా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది, అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, టీం బాగా జెల్ అయింది. సో ముంబై ఇస్ ఫోర్స్ టు రెకన్ విత్. నెక్స్ట్ గ్రౌండ్కి వచ్చేటప్పటికి మనకు తెలిసిందే, రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇద్దరు టీమ్స్ ఎక్కువ వికెట్ టేకింగ్ డెలివరీస్ వేయాలి. ఎక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకోవాలంటే మీరు వికెట్స్ తీసేకొద్ది ఆ స్కోర్ని డిఫెండ్ చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ అపోనెంట్స్ ప్రెషర్లో ఉంటారు. సో మీరు స్టార్టింగ్లో ఒక 2 వికెట్స్ లేకపోతే అట్లీస్ట్ ఒక వికెట్ అయినా తీస్తే ఆ వచ్చే న్యూ బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ నుంచి కొట్టడానికి ట్రై చేయడం వల్ల ఇంకో వికెట్ పడుతుంది. సో అది అలాగా ఒక డైనమో ఎఫెక్ట్ లాగా. సో వికెట్స్ తీయడం ట్రై చేయాలి హైదరాబాద్ పిచ్లోని. కొంచెం స్లోవర్ బాల్ చేసో, లేకపోతే స్లోవర్ బౌన్సర్ చేసో, లేకపోతే యార్కర్ చేసి అట్లీస్ట్ రన్స్ ఇవ్వకుండా. బ్యాటింగ్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఇట్స్ గోనా బి ఎ హ్యూజ్ స్కోర్. మళ్ళీ పిచ్ ఒకవేళ జీటీకి ఇచ్చిన లాంటి పిచ్ వస్తే చెప్పలేం, కానీ ఒకవేళ వేరే ఏ పిచ్ వచ్చినా కూడా హ్యూజ్ రన్స్ వస్తాయి. ఇద్దరు టీమ్స్ చాలా మంచి బ్యాటింగ్ లైనప్ కాబట్టి ఒక 250 ఒక ఇన్నింగ్స్లో అట్లీస్ట్ 250 కొట్టినా కూడా ఆశ్చర్యపోకల్లా. ఒకవేళ 250 లాంటి హై స్కోర్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు రెండు టీమ్స్. సో అది. అండ్ హెడ్ టు హెడ్ వచ్చేటప్పటికి నాకు చూసిన వరకు ముంబై హ్యాస్ అడ్వాంటేజ్. ముంబై లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు. సో ఇప్పుడు ఇంకొక మ్యాచ్ యాడ్ అవుద్ది. సో 10 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ విన్ అయితే 14 మ్యాచెస్ ముంబై విన్ అయ్యారు. సో 4 మ్యాచెస్ ముంబై ఎక్స్ట్రా విన్ అయ్యారు ఎస్ఆర్హెచ్ మీద. సో ఎస్ఆర్హెచ్ దాన్ని చేంజ్ చేయాలనుకుంటారు. ప్లస్ వాళ్ళకి ఇది మస్ట్ విన్ మ్యాచ్. ఇంక నుంచి ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ మస్ట్ విన్ అయ్యి మ్యాచ్ ఓడిపోతే ఇంకా ఈ సీజన్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ అన్ని ఏదో ఇంక నెక్స్ట్ సీజన్కి ఏదో ప్రిపరేషన్లో ఆడుకోవడం అంతే. కానీ సో ఈ మ్యాచ్ చాలా మస్ట్ విన్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి. వేరస్ ముంబై కూడా ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మ్యాచ్ విన్ అయ్యి ఒక టాప్ 5 రేంజ్లోకి వెళ్దామని అనుకుంటారు. విన్ అయితే 10 పాయింట్స్ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళు కూడా మస్ట్ విన్ మ్యాచ్ టైప్. కానీ ఎస్ఆర్హెచ్ అంత కాదు. ఈ మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళకి ఇంకా సీజన్ అయిపోయినట్టు ఏం కాదు, కానీ ఎస్ఆర్హెచ్కి అయితే ఇంకా ఆల్మోస్ట్ సీజన్ అయిపోయినట్టే అనుకోవచ్చు మనం. కీ బ్యాటిల్స్కి వచ్చేటప్పటికి బూమ్రా అగేన్స్ట్ ట్రావిస్ హెడ్ మైట్ బి కీ బ్యాటిల్. లాస్ట్ మ్యాచ్ కూడా నాకు గుర్తున్నంత వరకు ట్రావిస్ హెడ్ బూమ్రాకి అవుట్ అయ్యాడు. ప్లస్ నాకు చాలాసార్లు గుర్తు ట్రావిస్ హెడ్ బూమ్రాకి అవుట్ అవడం. సో అది ఎలా ట్యాకిల్ చేస్తాడు ఈ మ్యాచ్ ట్రావిస్ హెడ్ చూడాలి. ప్లస్ బూమ్రాకి హెడ్ మీద ఒక అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ డామినెన్స్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాడు హెడ్ మీద. వేరస్ ముంబై పరంగా ఇప్పుడు తిరిగి మళ్ళీ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ బాగా కొట్టాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా మంచి స్టార్ట్ ఇచ్చాగా అవుట్ అయిపోయాడు అన్ఫార్చునేట్లీ. బట్ ఆ వికెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రోహిత్ శర్మది స్టార్ట్ రానివ్వకుండా ఆపడానికి ఐ థింక్ ప్యాట్ కమిన్స్ అగేన్స్ట్ రోహిత్ శర్మ మైట్ బి అ బ్యాటిల్ టు వాచ్ ఫర్. లాస్ట్ మ్యాచ్ కూడా ప్యాట్ కమిన్స్ అవుట్ చేసాడు రోహిత్ శర్మని చాలా మంచిగా ప్లాన్ చేసుకుని. బట్ ఈ మ్యాచ్ కూడా అలాగే ప్లాన్ చేసుకుని వికెట్ తీయాలి రోహిత్. ఎందుకంటే రోహిత్ మ్యాచ్ అంతా ఆడాడంటే మాత్రం చాలా కష్టం ఎంత స్కోర్ అయినా ఆపడం. సో అది కీ బ్యాటిల్స్ పరంగా. నెక్స్ట్ టాస్ నేను యాక్చువల్లీ టీమ్స్ బ్యాటింగ్ చేస్తారనుకుంటున్నా ఒకవేళ హై స్కోరింగ్ అయితే మాత్రం. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. ఎందుకంటే ఒక స్కోర్ అన్న చేసి స్కోర్ ఉంటే మీకు ఇన్నింగ్స్ని అలా పేస్ చేసుకోవచ్చు. ఒకవేళ 240 లాంటి స్కోర్ కూడా ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ చేస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక చేసింగ్ లాంటి స్కోర్ ఉంటే బెటర్. మెయిన్లీ టార్గెట్ సెట్ చేసేటప్పుడు ఈవెన్ మీరు 250 కొట్టినా కూడా మీరు సర్టన్గా ఉంటారు మ్యాచ్ విన్ అవుతారా లేదో అని. కానీ ఒకవేళ మీకు ఒక 250 లాంటి టార్గెట్ ఉందంటే అప్పుడు మీరు దాని పరంగా ఆడచ్చు. మీరు అగ్రెసివ్గా ఆడటం స్టార్ట్ చేయొచ్చు స్టార్టింగ్ నుంచి. సో రెండు టీమ్స్ అలాగే ఆలోచిస్తాయి కాబట్టి ఒకవేళ నా థియరీ అయితే విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ ఫస్ట్. కానీ టీమ్స్ బ్యాటింగ్ తీసుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే హై స్కోరింగ్ మ్యాచ్ కాబట్టి. క్లైమేట్ కండిషన్స్ రెయిన్ ఫార్కాస్ట్ ఏం లేదు, రెయిన్ పడి సూచనలు ఏం కనిపించట్లేదు. సో ఇట్స్ గోనా బి ఏ గుడ్ మ్యాచ్. డ్రై పిచ్ ఉంటుంది, ఫ్లాట్ పిచ్ ఉంటుంది. సో బ్యాట్స్మెన్స్కి ఒక పండగనే. బౌలర్స్ మాత్రం కొంచెం చూసుకుని వేరియేషన్స్ అన్నీ చేస్తాయి కానీ వికెట్లు రావాలకి. సో అది ప్లేయింగ్ ఎలెవెన్స్కి వచ్చేటప్పటికి
నేను ఈ ప్లేయింగ్ 11స్లో కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను, మెయిన్లీ బ్యాటింగ్ ఆర్డర్ పరంగా. ఐ థింక్ అభిషేక్ అండ్ ట్రావిస్ షుడ్ ఓపెన్. అది చేంజ్ చేసేదేం లేదు. ఐ థింక్ సమ్మన్ లైక్ క్లాసన్ షుడ్ ప్లే అట్ నెంబర్ 3. 23 crores ఇస్తున్నారు, ప్లస్ చాలా క్వాలిటీ ప్లేయర్. ప్లస్ క్లాసన్ కూడా మనం అనుకున్నట్టు టిపికల్ ఫినిషర్ కాదు. ఇప్పుడు క్లాసన్ వచ్చి మిమ్మల్ని ఒక స్టార్టింగ్ బాల్ నుంచి రసల్ లాగా పొలాట్ లాగా సిక్స్లు కొట్టేస్తాడని కాదు. క్లాసన్ కూడా ఒక టైప్ ఆఫ్ అడ్జస్ట్ అయ్యి ఒక 10-20 balls ఆడాక అప్పటి నుంచి కొడతాడు. సో ఇప్పుడు మనం ఎల్ఎస్జీలో చూసినట్టు నికోలస్ పూరన్ సిమిలర్ టు క్లాసన్ ఎలా 1 down వస్తున్నాడో, ఐ థింక్ క్లాసన్ షుడ్ ఆల్సో కమ్ 1 down. క్లాసన్కి అన్ని డబ్బులు ఇస్తున్నప్పుడు ఎన్ని ఓవర్స్ ఎక్కువ ఆడితే అంత బెటర్. సో 3 down క్లాసన్ అండ్ 4 down ఐ థింక్ అనికేత్ వర్మ. ఎందుకంటే అనికేత్ వర్మ చూస్తున్నాం, మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ పిచ్ మీద స్ట్రగుల్ అవుతుంటే అనికేత్ వర్మ వచ్చి ఏదో ఫ్లాట్ పిచ్ మీద ఆడుతున్నట్టు సిక్స్లు కొడుతున్నాడు. సో అనికేత్ వర్మ కూడా ఎన్ని బాల్ చేస్తే అంత బెటర్. సో నెంబర్ 3లో క్లాసన్, నెంబర్ 4లో అనికేత్ వర్మ, తర్వాత మళ్ళీ నెంబర్ 5లో కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్లా అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, అది అలా మార్చుకోవచ్చు వాళ్ళు. బట్ బెస్ట్ బ్యాట్స్మెన్స్కి మోస్ట్ బాల్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ నా ఒపీనియన్లో. ప్లస్ ఈ నలుగురు, ఇప్పుడు నేను చెప్పిన 4 బ్యాట్స్మెన్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఇన్నింగ్స్ ఆడగలరు. ఒకవేళ బాగా పెద్ద వికెట్స్ పడినా కూడా తర్వాత ఇషాన్ కిషన్, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి, లేకపోతే అభినవ్ మనోహర్, లేకపోతే ఈవెన్ ప్యాట్ కమిన్స్, వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ చేయగలరు. లాస్ట్లో మీకు కావాలంటే ఒక 2-3 సిక్స్లు కొట్టగలరు. కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఇది ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే క్లిక్ అయితే మాత్రం వాళ్ళు ఇప్పటి నుంచి అన్ని మ్యాచ్లు విన్ అవ్వచ్చు. బ్యాటింగ్ పరంగా దే విల్ గెట్ మచ్ మోర్ స్ట్రాంగర్. నితీష్ కుమార్ రెడ్డి, కిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల. సో అది నేను అనుకోవడం, బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని చేంజెస్ చేయాలని. తర్వాత బౌలింగ్ దగ్గర ప్యాట్, హర్షల్, ఒకవేళ షమీ కొంచెం అవుట్ ఆఫ్ టచ్లో కనిపిస్తుంటే ఉనాట్ కట్ను తీసుకురావాలి ప్లేయింగ్ 11లోకి. ప్లస్ హైదరాబాద్లో కొన్ని కట్టర్స్ హెల్ప్ అవుతాయి. ప్లస్ ఉనాట్ కట్కి మంచి రికార్డ్ ఉంది హైదరాబాద్లో. ప్లస్ లెఫ్ట్ ఆర్మర్ ఒక వేరియేషన్ యాడ్ అవుతుంది కాబట్టి ఉనాట్ కట్ రావచ్చు ప్లేయింగ్ 11లోకి ఇన్ ప్లేస్ ఆఫ్ షమీ. అండ్ తర్వాత జీషాన్ అన్సరీ అండ్ ఇషాన్ మలింగ అలా టీమ్ సెట్ అవుతుంది. టీమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎటు వచ్చి షమీ ప్లేస్లో ఉనాట్ కట్ రావచ్చు, కానీ బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం చాలా చేంజెస్ చేయాలి నా పర్సనల్ ఒపీనియన్లో. కానీ చేస్తారో లేదో నాకైతే తెలియదు. యూజువల్లీ టీమ్స్ అంత చేంజెస్ చేయరు, ఎందుకో నాకు తెలియదు. కానీ బట్ ముంబైకి వచ్చేటప్పటికి సేమ్ టీమ్, ఏం చేంజెస్ ఉండవు. రోహిత్, రికిల్టన్, సూర్య, జాక్స్, తిలక్, నమందీర్, హార్దిక్, శాంట్నర్, దీపక్ చహర్, బోల్ట్, బూమ్రా అండ్ అశ్విని కుమార్. కరణ్ శర్మ లాస్ట్ మ్యాచ్ కాదు, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఇంజూరీ అయ్యాడు. అండ్ అశ్విని కుమార్ ఆడొచ్చు, ఎందుకంటే హైదరాబాద్లో మీకు ఎలాగో పేస్ స్పిన్నర్ అంత యూజ్ ఉండడు కాబట్టి ఒక 4 పేసర్స్ ఉంటే బెటర్. సో అశ్విని కుమార్ ఆడొచ్చు ఈ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, I think head might be one to watch for from SRH. And Mumbai paranga I think someone like Rohit might be one to watch for. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ బాగా ఫామ్లో వచ్చాడు. ఆ ముందు మ్యాచ్ కూడా బాగా ఆడడం, టచ్లో ఉన్నట్టు కనిపించాడు కాబట్టి అది కంటిన్యూ చేయడం ట్రై చేస్తాడు. సో రోహిత్ మైట్ బి వన్ టు వాచ్ ఫర్. నెక్స్ట్ ప్రిడిక్షన్స్కి వద్దాం. ప్రిడిక్షన్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ SRH విల్ విన్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ప్లస్ SRHకి చాలా గ్యాప్ వచ్చింది. ప్లస్ నేను చూసింది ఏంటంటే వెన్ ఎవర్ SRH గెట్స్ హ్యూజ్ గ్యాప్, లైక్ 1 week, ఒక 5 days, 4 days, వాళ్ళు దే డూ పర్ఫార్మ్ వెల్. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే SRH ఇస్ అ టీమ్ విచ్ ఇస్ మోర్ డౌన్ టు మెంటల్ స్టెబిలిటీ. వాళ్ళు కంటిన్యూస్గా ట్రావెలింగ్ చేసి కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడితే నాకు ఎందుకో వాళ్ళు బాగా ఆడినట్టు అనిపించరు, ఎందుకో మెంటల్ ఫైటింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వెన్ SRH గెట్ అ లాట్ ఆఫ్ రెస్ట్, వెన్ SRH గెట్ అ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ప్లానింగ్, వాళ్ళు ఎప్పుడు బాగా ఆడతారు. సో ఐ థింక్ SRH విల్ ప్లే వెల్. ప్లస్ హైదరాబాద్లో కూడా కాబట్టి వాళ్ళు హోమ్ గ్రౌండ్, ప్లస్ SRH హైదరాబాద్లో చాలా తక్కువ సార్లు ఓడిపోతారు. సో ఐ థింక్ SRH విల్ విన్. అండ్ MI పరంగా చూసుకుంటే దే ఆర్ లుకింగ్ గుడ్. లాస్ట్ 2 matches విన్ అయ్యారు అండ్ టీమ్ పరంగా పర్ఫార్మెన్సెస్ వస్తున్నాయి. బట్ హైదరాబాద్లో మ్యాచ్ కాబట్టి ఐ థింక్ SRH విల్ విన్. సో అయితే నా ప్రిడిక్షన్. సో చూద్దాం ఏమవుద్దు. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ రోజు వస్తుంటాయి. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను చెప్పింది ఏమైనా మీకు నచ్చకపోతే డూ కామెంట్ డౌన్ బిలో. నేను మీ కామెంట్స్ అనేది చదివి మీకు రిప్లై చేస్తుంటాను. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.